అనుచరులకు అండ వివాదాల కొండ నమ్ముకున్నోళ్లకు కొండంత అండగా ఉంటారన్న పేరున్న కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. హీరోయిన్ల ఎపిసోడ్ నుంచి నిన్నటి కార్పొరేటర్ ఇష్యూ వరకు కొండా సురేఖ చుట్టూ వివాదాలు చుట్టుముట్టుకున్నాయి. వరంగల్లో డైనమిక్ లీడర్ గా పేరున్న కొండా సురేఖ ఒక్కోసారి తన వ్యాఖ్యలతో విపక్షాలకు ఆయుధంగా మారుతున్నారు. ఇంకోసారి వారి చేతిలోనే ట్రోలింగ్ కి గురై బాధితురాలుగా మారుతున్నారు. వరంగల్లో కొండా సురేఖపై విపక్ష నేతలే కాదు స్వపక్ష నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో కాంగ్రెస్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ను అరెస్టు చేయడంతో వరంగల్ రాజకీయాలు షేక్ అవుతున్నాయి. కార్పొరేటర్కు మద్దతుగా నిలిచారు కాంగ్రెస్ బీజేపీ నేతలు. నరేందర్ అరెస్టును కాంగ్రెస్ నేతలు బసవరాజు సారయ్య, ఎర్రబెల్లి స్వర్ణ ఖండించారు. కార్పొరేటర్పై కేసు పెట్టించింది కొండా అనుచరులే అని ఆరోపించారు బసవరాజు సారయ్య. సొంత పార్టీ కార్పొరేటర్పై కేసు బనాయించడం సరికాదంటున్నారు. అంటారు వాళ్ళు కాదని అనిపాను కాదంటే దేనికన్నా సిద్ధంగా ఉన్నాయి కదా. వ్యక్తిగతంగా అందరికీ కంటిలో లేకపోలేకుండా నోట్లో నాలుగు ఉన్న వ్యక్తి కనుక ఇలా రాజకీయ పార్టీలకు అతీతంగా కులమతం అతీతంగా సంఘీభావం చెప్తే చూసారు కొందరికి వందలాది మంది కాదు. మొన్నటికి మొన్న మంత్రుల కమిషన్లపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపాయి. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయపైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారని మంత్రే స్వయంగా చెప్పారని, కాంగ్రెస్ సర్కార్ కమిషన్ల సర్కార్ అంటూ విపక్షాలు విమర్శలు గుప్పించడంతో కొండా సురేఖ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన బంధువుకు ఐటీలో ఒక ఉద్యోగం పెట్టించాలంటూ మీడియా ముందే మంత్రి శ్రీధర్ బాబును కొండా సురేఖ అడగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వరంగల్ పర్యటన సందర్భంగా మంత్రి సురేఖ స్పీచ్ను విపక్షాలు ట్రోల్ చేశాయి. దట్ ఈస్ వై వి ఆల్ ఆర్ calling Telangana Ajaye. Some name was kept. I congratulate all of you and also, all the best. Telangana Jarur Aana. ये हमारा सिंबल है. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో కేటీఆర్ను విమర్శించే క్రమంలో సురేఖ చేసిన వ్యాఖ్యల సెగ ఢిల్లీకి తాకింది. అందుకు కొండా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పనిచేసినప్పుడు మంచి పేరు తెచ్చుకున్న కొండా సురేఖకు ప్రస్తుతం దేవాదాయ శాఖ కలిసి రావడం లేదని, అందుకే వివాదాలు చుట్టుముడుతున్నాయని అంటున్నారు ఆమె అనుచరులు.